అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణ వృద్ధులకు, అలాగే తెలంగాణ విద్యార్థులకు ఈ ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే ఈ 2026 బడ్జెట్లో ఈ ముగ్గురికి న్యాయం జరగబోతూ ఉంది. అంటే ఈ ముగ్గురు ఎవరంటే తెలంగాణలో ఇంటింటి సమస్యను పరిష్కరించబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృద్ధాప్య పింఛన్ పెంపు, దివ్యాంగుల పింఛన్ పెంపు, అలాగే చదువుకునే పిల్లగాళ్ళకు ఏదైతే ఉందో మన దాని గురించి ల్యాప్టాపు, అలాగే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, ఇగో వీటి గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి ఆధారంగా అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్గా ఏ రకంగా పద్ధతి ఫాలో అయితే మనము ఈ పథకాలు పొందొచ్చు అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి లాస్ట్ చివరి వరకు చూస్తే అసలు ఏం రూల్స్ ఫాలో అయితే ల్యాప్టాప్ వస్తుంది, ఏం రూల్స్ ఫాలో అయితే నాకు పింఛనీ వస్తుంది, ఏం రూల్స్ ఫాలో అయితే మన ఆడబిడ్డలకు 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలకు 2500 రూపాయలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయరి. అట్నే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. చూడుండ్రయ్యో, బడ్జెట్ 2026 ద్వారా పెన్షన్ 4000కు పెంపు మరియు మహిళలకు 2500 రూపాయల సహాయము. బడ్జెట్ 2026 పెన్షన్, ఇది న్యూస్ అన్నట్టు. దీని ద్వారా ఎవరెవరికి లాభం కలగబోతూ ఉంది, ఎవరెవరికి అర్హతలు ఉండాలి, ఎవరెవరు ఎంత చదువుకుంటే వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తారు, ఇప్పుడు మనకు 14 రకాల పెన్షన్లు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఎన్ని రకాల పెన్షన్లు ఇవ్వబోతూ ఉంది, ఇటువంటి ముచ్చట్లు డిక్లేర్గా దీంట్లో ఉన్నాయట. పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు మరియు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబర్ అందించబోతూ ఉంది 2026 బడ్జెట్లో. మరి అది ఏంది ఏం కథ పూర్తిగా తెలుసుకుందాం. 6 గ్యారంటీల్లో ఒకటి ప్రయోజనాలు మరియు ఉపయోగాలు. అంటే అలా అందియకముందే అమ్మ బువ్వాకూర అండకముందే మీరు ఇత్తాల వేసుకుంటే ఏ మూల గెడిపోతుంది, ఎంత కడుపుంట తినచ్చు అని చెప్పినట్టుగా ఉన్నది ముచ్చట. సరే, ఆర్థిక భద్రత. పెన్షన్ 4000కు పెరగడం వల్ల వృద్ధులకు తమ మందులు మరియు కనీస అవసరాల కోసము ఇతరులపైన ఆధారపడన అవసరము ఉండదు. ఇది తెలంగాణలో ఉన్న వృద్ధులు అంటే మా తల్లిదండ్రులు అటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. కొడుకుల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ భరోసా ఇస్తుంది కాబట్టి. ఇక మహిళా సాధికారత అంటే మహిళలకు 2500 మహిళలకు సహాయం చేస్తే, ఇక చిన్న సన్నకారు అంటే చిన్నింటోళ్లకు మహిళలకు చిన్నపాటి అవసరాలకు మరియు పొదుపుకు ఎంతో దోహదపడుతుంది. ఈ రోజుల్లో 2500 రూపాయలు ఇస్తే ఆడబిడ్డలు జమ చేసుకొని తులం బంగారం కొంటారు ఈ గవర్నమెంట్ దీపే వరకలా. ఇది వాస్తవమైన ముచ్చట, అవునా కాదా? ఇంటి చిన్న చిన్న అవసరాలను ఎల్లగొట్టుకొని వాళ్ళు మళ్ళా కొంచెం పొదుపు చేసుకుంటూ ఉంటారట. ఇది ఎంతవరకు నిజం అనేది కింద మన కామెంట్స్ కొంచెం కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. దివ్యాంగులకు చేయూత పింఛన్లు 6000కు పెంచడం వల్ల దివ్యాంగుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నదంటే కథ అట్లున్నదంట. సరే, పథకాల అమలు ప్రక్రియ సెటప్ బై సెటప్ గైడ్ అన్నట్టు. అంటే నిబంధన పద్ధతి పరిణామం అన్నట్టు. ఇది ఒకటేది నివేదికల పరిశీలన శాఖ ఇప్పటికే అన్నదప్పు నిధులను కేటాయింపు పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రెండోది క్యాబినెట్ ఆమోదం. బడ్జెట్ సమావేశాలకు ముందే జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ పెంపు పైన తుది నిర్ణయం తీసుకుంటుంది. మూడోది బడ్జెట్ ప్రవేశపెట్టడం మార్చి 20 నాడు అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది కాబట్టి తెలంగాణ బడ్జెట్ 2026లో అధికారులు నిధులను కేటాయింపు జరుగుతుంది. అలాగే నాలుగోది అర్హుల గుర్తింపు. ఇప్పటికే ఉన్న ఆసరా పింఛన్ లబ్ధితో పాటు కొత్త దరఖాస్తులు చేసుకోవాలి. వారి పొడవి అర్హతలను కూడా ఎంపిక చేస్తారు. అంటే ఎవరైతే కొత్తగా దరఖాస్తులు చేసుకుంటారో వాళ్ళకు అర్హతలను కూడా వీళ్ళు సెలెక్ట్ చేస్తారట గదన్నట్టు. అంటే వీళ్ళు అర్హులా కాదా దేనికి? తెలంగాణలో పింఛన్లు పొందడానికి.
అలాగే దీనికి సంబంధించినటువంటి అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఏమేం పత్రాలు ఉండాలి, ఎవరెవరికి ఎట్లు ఉండాలి అనే ముచ్చట్ని అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము ఈ పత్రాలను పూర్తిగా తెలుసుకోండి నాయనో. ఇగో అర్హత మరియు అవసరమైన పత్రాలు. ఈ పథకాల ప్రయోజనం పొందడానికి లబ్ధిదారులు ఈ కింద పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి, అంటే రెడీ పెట్టుకోవాలి. ఆధార్ కార్డు లబ్ధిదారుడి గుర్తింపు కోసం తప్పనిసరి. రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డు అన్నట్టు. కుటుంబ ఆదాయ పరిమితి ధృవీకరించడానికి ఆదాయ ధృవీకరణ పత్రం ఒకటి ఉంటుంది. ఇక నివాస ధృవీకరణ పత్రం తెలంగాణ రాష్ట్ర పోనివా కాదా అని. అదైన తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు. మనకి ఇప్పుడు లేచే డబ్బులు ఏవైనా కావచ్చు, పెన్షన్ కావచ్చు, 2500 రూపాయలు కావచ్చు, అవి బ్యాంకు ఖాతా వివరాలు నగదు నేరుగా జమ కావడానికి ఆధార్ లింకింగ్ అయిన బ్యాంక్ అకౌంట్ అవసరము. ఆధార్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ ఖాతాకు, లేకపోతే ఉత్తి ముచ్చటనే. ఇక వయసు ధృవీకరణ. వృద్ధులకు వాళ్ళకు 57 ఏళ్ళు ఉన్నట్టుగా వయసు ధృవీకరణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయసు ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. ఇక దివ్యాంగులకు వచ్చేసరికి సదరం సర్టిఫికెట్. ఈ మధ్యలో సదరం క్యాంపుకి వెళ్ళి వాళ్ళు చేసుకున్నటువంటి సదరం సర్టిఫికెట్ల 40% ఎక్కువ అంగవైకల్యం అనేది ఉండాలి, లేకపోతే వాళ్ళు అర్హులు కాదు. వాళ్ళకు ఒకవేళ పింఛన్కి అప్లై చేసుకున్న పింఛన్ రాదు. కాబట్టి వృద్ధులు, దివ్యాంగులు, వృద్ధులేమో ఏజ్ ధృవీకరణ పత్రము, వికలాంగులేమో సదరం సర్టిఫికెట్లో 40% ఎక్కువ. ఇప్పుడు 40 ఉన్నా రాదు, 41, 42, 43 ఈ విధంగా వస్తే 6000 పెన్షన్ పొందుతారు. ఇగో ఇది 2026లో మనకు రాబోయే రోజుల్లో జరిగేటువంటి పెన్షన్లకు అర్హతలు, పరిణామాలు. వీటికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. మరి మీరు సిద్ధంగా ఉంటారా? వీడియో ఇంతవరకు చూసిర్రా చూడలేరా? మరి మీకే ఏరుకుంటే అయిపోయా. చూసిండ్రు కదా, ప్రతి ఒక్కళ్ళకు వృద్ధాప్య పింఛని, దివ్యాంగుల పింఛని, పిల్లగాళ్ళకు ల్యాప్టాప్ కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, ఎట్టెట్టు ఉండాలి, ఏంది అనేది తెలంగాణ ప్రభుత్వం పగడబందీగా మనకు చెప్పింది. కాబట్టి రెడీ అయ్యి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు వచ్చిన తర్వాత ఒకవేళ బడ్జెట్లో కనుక వాళ్ళు మాట్లాడితే, ప్రవేశపెడితే మళ్ళా మనం నెత్తిం నోరు గుద్దుకోవాలి. కాబట్టి మీ సదరం సర్టిఫికెట్ల, అంటే మనం సడ్డాం సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ రకరకాలు అంటారు, అర్థమయ్యేటోళ్ళకు క్లారిటీగా చెప్తున్నా. సదరం సర్టిఫికెట్ల మీకు 40% ఎక్కువ ఉందా లేదా, లేకపోతే మళ్ళొక్కసారి మీరు సదరం క్యాంప్కి పోయి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక వృద్ధులకు వచ్చేసి 57 సంవత్సరాలు మించి ఉండాలి. రేషన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ, దేంట్లో అయినా కరెక్ట్గా మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోతే మళ్ళా అప్లికేషన్ను తీసి పక్కన పెడతారు. తెలుసు కదా, గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్. కాబట్టి మనమే కరెక్ట్గా ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నా. ఇక ఇది ముచ్చట. దీని మీద మీ అభిప్రాయం ఏంది అని కామెంట్ చేయాలి. ఈ వీడియోను గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.